అందుకే 1 యోహాను 3:17-18 కూడా చదువుకుందాం. 1 యోహాను 3వ అధ్యాయం 17-18 చదవండి మీరు కూడా గట్టిగా. 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, చూడండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఒక సహోదరుడు కావచ్చు, ఇక్కడ మన యొక్క మనం నేర్చుకునేదంటే మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మన వృద్ధులు కావచ్చు, లేమితో బాధపడుతున్నారు, అంటే కష్టంతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, బాధతో ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వారి పట్ల కనికరం చూపించకపోతే వీళ్ళు ఏం లేనట్టు? దేవుని ప్రేమ లేనట్టు. ఇదే చోట ఇంకొక మార్గం రాయబడిన చూడండి. ప్రేమ ద్వారా ఇక్కడేనా 4:20 వచనం చదవండి. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూడండి, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. నీ కనబడేటువంటి నీ యొక్క తల్లిదండ్రులను, నీ యొక్క అత్తమామలను, లేకుంటే నీ ఇంట్లో వృద్ధులను ప్రేమించకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నట్టు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా, ఎంత స్తుతించినా, ఎంత పెద్ద పాటలు పాడినా, ఏం చేసినా ప్రయోజనమో లేదు. ఎందుకంటే నీ మూలంగా ఒకరు బాధపడుతున్నారు. ఎవరైతే నీ ప్రేమ పొందాలో ఆ ప్రేమ ఏం చేసి వాళ్ళు పొందలేకపోతున్నారు. నువ్వు ఎవరినైతే ముందు ప్రేమించాలో కనబడే వారిని ప్రేమించలేకపోయినప్పుడు కనబడిని దేవుని ఎలా ప్రేమిస్తావు? అంతే కదా. ముందున్న మనిషిని ప్రేమించలేవు. ఈరోజు ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఏం చేస్తాం మనము? దేవుడు ఏమన్నాడు? నువ్వు అబద్ధికుడు అంట. ఎందుకంటే దేవుని వాక్యం ముఖ్యం నేర్పించేది ఏంటి మనకి? పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది? ప్రేమను గురించి నేర్పిస్తుంది మనకి. పరిశుద్ధం ఏముంది? దేవుని ప్రేమ గురించి నేర్పిస్తుందండి. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ఏం చేయి? ప్రేమించు. నువ్వు ప్రేమించకపోతే ప్రయోజనం లేదండి. అర్థమైందా? ప్రత్యేక వృద్ధులను ఏం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. అందుకే మత్తయి సువార్త 22:39 చదవండి. 37 అంకుల్. 37 చదవమ్మా. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే అనేది ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. మత్తయి సువార్త 22:37 మళ్ళీ చదవండి. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. 39 మత్తయి సువార్త 22:39 నిన్ను వలె వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. రాయబడి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. బైబిల్ మనకి ఏం బోధిస్తుంది? నిన్ను నీవు ఏ రీతిగా ప్రేమించుకుంటున్నావు అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. మన సొంత వారిని, రక్త సంబంధులనే ప్రేమించలేకపోతే ఇక పొరుగు వారిని ఏం ప్రేమిస్తాం? తర్వాత దేవుని ఏం ప్రేమించినట్టు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు దేవుని ప్రేమ గురించి బోధిస్తుందండి. కాబట్టి ప్రేమ ఎంతో ముఖ్యమైనది. ఈ తోటి వారిని ప్రేమించకుండా వచ్చి ఇక్కడ ప్రభువాని నిన్ను ప్రేమిస్తున్న హృదయం అంతా నువ్వే ఉన్నావంటే దేవుడు అంగీకరిస్తాడా?
అంతెందుకు, ఒక సహోదరునితో వ్యాజమాడు వస్తేనే నువ్వు నా దగ్గరికి ఏం చేయొద్దు, నువ్వు బలి అర్పించొద్దు అంటుంది. ముందు సమాధాన పడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమతో మనం నింపబడిన వారముగా మన యొక్క పెద్దలను, తల్లిదండ్రులను, వృద్ధులను ఏం చేయాలి? మనం ప్రేమించే వారముగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం నేర్పించేది ప్రేమ. ఎప్పుడైతే మనము మన పెద్దలను ప్రేమిస్తామో వారు నిత్యముగా వారు కూడా మన మీద ఏముంటుంది? ప్రేమ చూపిస్తారు. వాళ్ళు మన ద్వారా విశ్రాంతి పొందుతారు, నెమ్మది పొందుతారు. ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. ప్రేమ ఎందుకంటే మన దేవుని ప్రజలము క్రీస్తు ప్రేమను, మన దేవుడి తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన ప్రేమను ఎరిగిన వారము, ఆయన ప్రేమను పొందిన వారము, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నింపబడిన వారము. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రేమైన పిల్లారా, మనలో ప్రేమ కనబడాలి తప్ప మరొకటి కాదు. ఈ ప్రేమ ఎలాంటి యొక్క అర్హతను చూసేది కాదు, అవసరాన్ని చూసేది కాదు. ఆ ప్రేమను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ప్రత్యేకించి మన వృద్ధులను మనం ప్రేమించాలి. అప్పుడు వాళ్ళు నెమ్మది, సమాధానం మన ద్వారా పొందుతారు అన్న విషయం మనకి నేర్పిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25-26 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ భార్య అయితే నీ భార్య అడుగుతుంటే, ఒక నీ భర్త అడుగుతుంటే బలహీన ప్రేమ చూపించాలంట. ఎవరైనా ప్రేమించడం అంటే ప్రేమ చూపించమంటున్నాడు. ప్రేమించింది వారి యొక్క అవసరం ఏం చేయడం? ద్వారా నేను చూపించడం, మరి పరిచయం చేయడం, మరి ఏం చేయడం? ప్రియమైన పిల్ల నీరు చేయటం. ఎప్పుడైతే వారు కోరుకున్న ఆదరణ, కోరుకున్నటువంటి యొక్క మరి నిధి దొరకదో ఆటోమేటిక్గా ఆ వ్యక్తుల్లో ఉండేది ఏంటంటే, మేము మరణిస్తే బాగుండు అనేటువంటి మనసు వారిలో కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎవరు పనిచేస్తారు? అపవాది పనిచేసే అవకాశము ఉంటున్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ గురించి చాలా విషయాలు రాయబడి ఉంది. నేను కేవలం కొన్ని వచనాలు చదివి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి రోమిలకు రాసిన 12:10 కూడా ఏం చెప్తుంది చదువుదాం ఒకసారి. ప్రేమ చాలా వాక్యాలు ఉన్నాయి, మనం అవన్నీ మనం చూడలేదు, కొన్ని మాటలు మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. రాయబడి మరిది సహోదర ప్రేమ ఏం కలిగి ఉండాలంట? ఒకరి ఒకరు అనురాగం కలవారై ఉండండి. ఒకరిపై ఒకరికి అనురాగం కలిగి ఉండమంటున్నాడండి. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రియమైన పిల్లారా. ఒకటి అర్థమవుతుంది మీకు అందరికీ. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-7 వరకు చదవండి. ఇందులో ప్రేమ యొక్క లక్షణాల గురించి రాయబడి ఉందండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. మనం చాలా పోతాం, అందుకే కనుక్కున్నాం విసక్కుండా ప్రేమ. అర్థమైందా? ప్రేమ ఏం చేయదు, విసిగిపోదు, దీర్ఘకాలం ఏం చేస్తుంది? సహిస్తుంది. దయ చూపించును, దయ ఉంటుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదంట. చూడండి, నువ్వు ఎవరిని ఎలా మర్యాద చేయాలో వారిని ఏం చేయాలి? మర్యాద
చేయవలసిన బాధ్యత ఉంది. వీళ్ళ ప్రేమ అంటే పెద్దలను ఏమాత్రం ఏం చేయవు. పెద్దల పట్ల, వృద్ధుల పట్ల అమర్యాదగా ఏం చేయవు, ప్రవర్తించవు, అని చేస్తాం. వాళ్ళకి ఎలాంటి మర్యాద చెయ్యాలో వారికి నిత్యంగా ఏం చేస్తాం, చేస్తామండి. ఎలాంటి యొక్క ప్రీతారా మర్యాద చెయ్యాలో ఏం చేస్తాం. నిజమైన క్రీస్తు ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరికి పట్ల ఎలాంటి మర్యాద కలిగి ఉండాలో, ఎవరిని ఎలా గౌరవించాలో బాగా ఏముంటది, తెలుసుకొని ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపో. అందుకని దేవుని ప్రేమలో ఏమన్నా అమర్యాదగా నడవదు. అందుకంటే ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద మనం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని ఈ వాక్య సెలవిస్తుంది. అది ఎప్పుడంటే నీలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు, దేవుని ప్రేమ కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు. స్వప్రయోజనమునకు స్వప్రయోజనముకు పాటు పడదంట. ఇదిరాలు వృద్ధులను నిర్లక్ష్య పెట్టేది ఏంటి తెలుసా? చాలా మంది వృద్ధులు నిర్లక్ష్యం ఎందుకు పెడతారు తెలుసా? వీళ్ళ వల్ల, ఈ ముసలాల వల్ల మనకేం ప్రయోజనమో, ఈ ముసలాల వల్ల నాకేం ప్రయోజనం, మాకు వాళ్ళు వారికి ఏదైనా ఉంటే ఆస్తిపాసులు ఉంటే అవన్నీ లాగేసుకొని చివరికి వాళ్ళు తరిమేసేటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఉపయోగం ఉంటేనే మనం గౌరవిస్తాం, లేకుంటే గౌరవించాం. కానీ ఇక్కడ రాయబడిన మనకి స్వప్రయోజనం, నీ ప్రయోజనం కొరకు కాదు. దేవుని ప్రేమ నీళ్ళు ఉన్నప్పుడు ఇతరుల ప్రయోజనం కోరుకుంటుంది. దేవుని ప్రేమ ఏం చేస్తుంది, ఎప్పుడు ఇతరుల ప్రయోజనం కొరకు కోరుకుంటుంది. అది నిజమైన ప్రేమ. ఇతరుల మేలు కోరుకునేదే దేవుని ప్రేమ. ఇప్పుడు మనకు లాభం ఉంటేనే మనం ప్రేమించేది అది కాదు. అందరూ ప్రేమిస్తారు. ఈ లోకంలో ఏం చేస్తారని అవసరం ఉన్న ఉంటే ప్రేమిస్తారు, అవసరం ఉంటే గౌరవిస్తారు, అవసరం ఉంటే అన్ని చూసుకుంటారు. కానీ అవసరం లేదనుకు ఏం చేస్తారు, ఈ వ్యక్తి వల్ల ప్రయోజనం లేదనుకుంటే ఏం చేస్తారు. అందుకే ఈ దినము వీళ్ళ ఒక వృద్ధుడు అనారోగ్యత వచ్చినప్పుడు కదా, నొప్పితో బాధపడుతున్నప్పుడు, లేదంటే ఈయన ఏ పని చేయలేడన్నప్పుడు ఏం చేస్తున్నారు, వీరిని చంపేయడమే మంచిది అని ఏదో రీతికి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మెర్సీ కిల్లింగ్ అని ప్రేమ ద్వారా పేరు పెట్టారు. ఏంటంటే వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మేము వారి మీద ఏం చేస్తాం, దయచేసి ఏం చేస్తున్నాం, వారిని చంపేస్తున్నాం. నీకెవడిచ్చాడు అధికారం చంపడానికి? జీవింప చేయటానికి జీవం ఇచ్చిన వాడు ఆయనే. ఎవరైతే ఆయనకి జీవం ఇచ్చారో, ఎవరైతే ఆయన లోకంలో పంపించాడో ఆయన తీసుకొని పోవాలి. నీకు నాకు ఈ లోకంలో ఏ మనిషికి ఏంటంటే ఒకరి చట్ట అధికారము లేదు. అంతేగాని చదువుకోవడానికి కూడా అధికారము లేదు. ఎందుకంటే నీ అంతా నువ్వు రాలేదు ఇక్కడికి. ఏ వ్యక్తి తనంత తాను ఈ భూలోకి రాలేదు. అలాగే ఈ భూలోకం నుంచి తనతో ఏం వెళ్ళకపోవడానికి కూడా అనుమతి లేదు. దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. ఆయన ఎప్పుడు ఎలా తీసుకోపోతారో అది తీసుకోపోయినప్పుడు మనం వెళ్ళాలి. అంతవరకు దేవుడి ప్రకారం ఏం చేయాలి, ఈ లోకంలో జీవించి తీరవలసిందే. ఎందుకంటే ఆయన నీ యజమానుడి సృష్టికర్త. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చెప్తారు. అందుకంటే ప్రేమారా అవి ఏంటంట, మనం స్వప్రయోజనం కోరుకోకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నాకేం లాభమో, ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా చేయడం నాకేం లాభం అనే ఆలోచనతో నీ ప్రేమను చూపించొద్దు. ఒక వ్యక్తి పట్ల ఏదైనా నువ్వు ప్రేమిస్తున్నావంటే ప్రియులారా, వారి వల్ల నాకు ఏం ప్రయోజనము, నేను ఈ పని చేస్తే నాకేమైనా ప్రయోజనం ఉందా, ఇతనికి మేలు చేస్తే నాకేమైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన ఏం చేయడానికి వీలు లేదు. అలాగే ఆ యొక్క వ్యక్తి యొక్క స్వభావాన్ని కూడా చూడడానికి వీల్లేదు. మరి ఎలాంటి వారైనా సరే నా వల్ల అతనికి మేలు చేయగలను అనుకో ఏం చేయాలి, నిత్యముగా సేవలు చెయ్యాలి. కానీ ప్రియమైన బిల్లారా ఏమాత్రం ఏం చేయాలి, మేలు చేయకుండానికి వీల్లేదు. అందుకే ఒక చక్కటి మాట రాయబడుతుంది. ఎపిరాత్రి పత్రిక 13:16. పత్రిక 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇంగ్లీష్ లో డూ నాట్ నెగ్లెక్ట్ టు డూ గుడ్. మంచి చేయడానికి అశ్రద్ధ చేయొద్దు.
మంచి చేయడానికి ఏం చేయగలవు నువ్వు మంచి చేయగలవు. ఇప్పుడు నీ మంచితనం చేయాలి, మంచి పని చేయాలి. ఎందుకు చేయాలి నేను అనే మాత్రం అనుకోకూడదంట, నిర్లక్ష్యం పెట్టొద్దంట. ఏం చేయాలి? నువ్వు మేలు చేయాలనుకో, మేలు చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? నిత్యముగా మేలు చెయ్యాలి. దాన్ని అశ్రద్ధ చేయొద్దు. మేలు చేయటంలో ఏమో అశ్రద్ధ చేయకూడదు. ఎందుకు చేయాలి? నాకేం లాభం అనకూడదంట. ఏం చేయాలి? మంచి చేయాలి. మంచి అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు నిత్యము చేసి తీరాలండి. ఎందుకు చేయాలని మాత్రం నువ్వు నిర్లక్ష్య పెట్టడానికి వీల్లేదు. అదంట దేవునికి ఇష్టమైనటువంటి యాగం అంట. అంతే కదమ్మా? ఏముంది అక్కడ? అది ఇష్టం, ఇది అసలైన బలి. అర్థమైందండి? ఇష్టమైన బలి ఏది? నువ్వు మేలు చేయటం. అందుకని విశ్వక మేలు చేయండి అన్నాడు ఒక చోట. మేలు చేసే అవకాశం ఏం చేయకూడదు, మనము నిత్యముగా చెయ్యాలి, దాన్ని నిర్లక్ష్యం పెట్టొద్దు. కాబట్టి ఈ విషయంలో దేవుని వాక్యం. ఎందుకంటే అలాగనే ఇప్పుడు మనకు మేలు చేసే అవకాశం ఉంది. ఉదాహరణ మన పెద్దలకి అదొక మేలే కదా. ఆ మేలు చేసే అవకాశం ఇచ్చాడు, పరిచయం చేసే అవకాశం ఇచ్చాడు. అర్థమైందని నిజంగా నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది, దేవుని సేవకుడు. అతని బట్టి ఎంతగానో మనం సంతోషించాలి, అలాగే దేవుడు సూచించాలి. నిజంగా తెలుసా, వాళ్ళ తల్లిదండ్రుల కొరకు అంటే అత్తామామల కొరకు వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు లేరని సిటీలో బ్రతుకుతున్న వారు ఏం చేసేది తెలుసా? అన్ని వదిలిపెట్టుకొని, మంచి ఉద్యోగం వదిలిపెట్టుకుని ఏం చేస్తున్నారు? అక్కడ పోయి పల్లెటూరులో వారు ఏం చేశారు? తమ అత్త మామలు ఏం చేస్తారు? చనిపోయేంత వరకు ఎంతో చక్కగా ఏం చేశారు? చూశారు, చక్కగా పరిచయం చేశారు. అర్థమవుతుందండి? భారతకు ఏం చేశారు? వాళ్ళు ఉద్యోగం వదులుకున్నారు, అన్ని వదులుకొని పోయి ఏం చేశారు? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? చక్కగా చనిపోయేంత వరకు ఏం చేస్తారు? దగ్గరుండి అన్ని పరిచర్యలు చేశారు. వాళ్ళిద్దరు కూడా ఏదైనా ఏం చేశారు? పరలోకానికి వెళ్ళిపోయారు. బహుశా వాళ్ళని చూసేటప్పటికి మనందరికి ఏం కనపడచ్చు అంటే వీళ్ళు పిచ్చోళ్ళు అనుకోవచ్చు మనం అందరం కూడా. కానీ వారి ప్రతిఫలం పరలోకం వెళ్ళినప్పుడు ఉంటుంది. మనం చాలాసార్లు లోకానికి గొప్పవారికి కనబడతాం, కానీ మనం చేయవలసిన పనులు చాలా, మన బాధ్యతలు మనం చాలా అయితే నిర్లక్ష్య పెడుతున్నాం. అందుకే దేవుడు ఎవరి క్రియల చొప్పున వారికి ఏం చేస్తాం? ప్రతిఫలం ఇస్తానన్నాడు. అర్థమైందా? ఈ లోకంలో మనం కనబడుతున్న దాన్ని బట్టి బహుశా నేను పాసును కాబట్టి నాకు ప్రత్యేకమైన ప్రతిఫలము ఉంటుంది, లేకుంటే ఇంకొక ఫలానా అని చెప్పలేదు దేవుడు. ఎవరైనా సరే ఎవరి కిలో చొప్పున వారు ఏమవుతారు? ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం వాళ్ళ మీద చూడకుండా మనము దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, నాకు ఏ బాధ్యత ఉంది, నేను ఎలాంటి మేలు చేయగలను, నాకు ఏ రీతిగా మేలు చేసే అవకాశం ఈ భూలోకంలో ఉంది చనిపోయేంత వరకు. అత్తమామల పట్ల కావచ్చు, వృద్ధుల పట్ల కావచ్చు, ఇరుగు పొరుగు వారి పట్ల కావచ్చు, సంఘంలో కావచ్చు, ఏం చేయాలి? నువ్వు మేలు చేయడం నేర్చుకోవాలి. అది దేవుడికి ఇష్టమైన త్యాగం అంట. ఇవి వచ్చి గంట సేపు గట్టిగా ప్రార్థన చేసి ఏడ్చి కన్నీరుకి దారిలో పోసి ప్రార్థన చేసి దానికంటే కూడా నువ్వు ఒకరికి మేలు చేసి వస్తే అది ఎంతో గొప్పది. అర్థమవుతున్నాను? ఎంతో గొప్పది. దేవుడు కోరుకునేది ఏం కోరుకుంటాడు? ఆయన క్రియలు కోరుకుంటున్నాడే. నువ్వు అవతల దగ్గర నువ్వు చేయాల్సిన మేలు చేయకుండా వచ్చేసేసి ఇక్కడ ప్రభా అంటే వింటాడా? ఎంత ఇంటికాడ ఏ పని సక్రమంగా చేయం అని సగసగ వదిలేసి వచ్చేస్తాం. ఎవరైనా ముద్దులో ఉన్నారనుకోని అన్నం పెట్టమని అన్నం కూడా పెట్టము, పరిగెత్తుకు వచ్చేస్తాం. ఏమంటే ప్రార్థనకు పోతున్నాం. కొంతమంది రక్షణ పొందిన అన్యులు ఉన్నారనుకోండి, వారికి అన్నం కూడా వండి పెట్టరు.
వాళ్ళ అన్న అడిగారు, సైతం లాగా ఇప్పుడే వచ్చాడు తిట్టి పరిగెత్తుకుని వచ్చేస్తారు చర్చికి. దేవుడు ఆ ప్రార్థన వింటాడా? వినడు. ముందు నువ్వు చేయాల్సిన బాధ్యత ఏం చేసి అక్రమం వచ్చాడు. అవసరమైతే 1 గంట 2 గంటలు ముందు లేవు. అది దేవుడు కోరుకునేది. అది దేవుడు కోరుకునేదండి. ఏ బాధ్యత ఏది చేయకుండా మనం వచ్చి ప్రభు అని ప్రార్థన చేసిన మాత్రాన ఏం కాదు, దేవుడు అంగీకరించడు. అందుకంటే మేలు చేయటం ఏం చేయకూడదంట, అసలు చేయొద్దండి. మేలు చేయటం ఏం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. మేలు చేయటం అనేది చాలా ముఖ్యమైనది. అది కేవలము మన ఇంటి వారి పట్లే కాకుండా, మన పెద్దల పట్లే కాకుండా అందరి పట్ల చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అన్న విషయాన్ని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రత్యేకముగా దేవుని వాక్యం ఏం చూపిస్తుందంటే ప్రేమను చూపిస్తుంది. దేవుని ప్రేమ అది ఎలాంటి యొక్క భేదము కానీ స్వలాభము కానీ కోరుకోదు. అర్థమైందండి? ప్రతి ఒక్కరి పట్ల ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. అదే రీతిగా మన పెద్దల పట్ల, వృద్ధుల పట్ల ఏం చేయాలి? బలహీనల పట్ల, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి పట్ల ఏం చేయాలి? నువ్వు మేలు చేయటం నువ్వు నేర్చుకోవాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి యొక్క బలియాగము, ఆశీస్సుల సమర్పణ. అదండి ఇది ఇక్కడ దేవుని వాక్యం మనకి ఇదిగా తెలియపరుస్తుంది. ఇక ఎవరైతే శ్రమ పడుతున్నారో వారి విషయం దేవుని వాక్యం చెప్తుందంటే, శ్రమలు పడుతున్నటువంటి వారు, బహుశా అనారోగ్యంతో చెప్పినట్టు ఒకవేళ వృద్ధులైనటువంటి వారు, బలహీనటువంటి వారు, మంచం పట్టేటువంటి వారు కావచ్చు, ఎవరైనా సరే కానీ వారికి దేవుని వాక్యం చెప్తుందంటే, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, దేవుని ప్రజలకు, దేవుని సేవిస్తున్న ప్రజలకు దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. అది దేవుని ద్వారా కలుగుతుంది. దేవుని ప్రణాళిక చొప్పునే ఒక కష్టం కావచ్చు, అనారోగ్యత కావచ్చు, ఒక మంచం పట్టడం కావచ్చు, మరణశయ్య కావచ్చు, అవన్నీ కూడా దేవుని చిత్తం ప్రకారం జరుగుతుంది. అంటప్పుడు ఏం చేయాలి ఒక విశ్వాసి? దేవుని నమ్మిక వచ్చిన విశ్వాసి ఏం చేయాలంటే, చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనం చదవండి. చదవండి, నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మా ఆనందముగా ఎంచుకొనుడి. నీ విశ్వాసం కలిగే పరీక్ష. అనేక సార్లు మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్షలు ఏం చేయాలంట? నీకు ఎలాంటి శ్రమ వచ్చినా సరే, ఎలాంటి శోధన వచ్చినా సరే ఏం చేయాలి? దాని యందు సంతోషించమని చెప్తున్నాడండి. కానీ ఏం చేయమన్నాడు? సంతోషించాలంట. ఎలాంటి శ్రమ ఉన్నప్పటికీ సరే ఆ శ్రమ ఏమంటున్నాడు? సంతోషం. ఎందుకంటే మీ విశ్వాసంకి ఏమైంది? అది పరీక్ష ఉంది. మళ్ళీ చదువుదాం 2-3. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష. విశ్వాసం ఏమొస్తుంది? పరీక్ష. అది ఈ పరీక్ష ఏం చేస్తున్నా? ఓర్పు పుట్టిస్తుంది అని ఎరిగంట మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందము గెలుచుకోండి. శ్రమలు ఏం చేయాలి? సంతోషించాలంట. మీరు పేతురు 4:13 చదవండి. 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. బహుశా నీకు ఎలాంటి శ్రమ ఉండవచ్చు. నీకు బహుశా అనారోగ్యం వచ్చి ఉండొచ్చు, భయంకర నొప్పి నీ శరీరం ఉండొచ్చును, మంచం పట్టి ఉండొచ్చు. మరణశైలిలో ఉన్నప్పటికి కూడా ఏం చేయొద్దు, భయపడవలసిన పని లేదు. ఏం చేయాలి? క్రీస్తు శ్రమల్లో పాలిభాగం అయినంతగా ఏం చేసి సంతోషించాలి. అంటే ప్రభు నా కొరకు శ్రమ అనుభవించాడు, నేను కూడా ఏం చేస్తున్నాను?
యేసయ్య కొరకు శ్రమ అనిపిస్తున్నాను అని చెప్తా, సంతోషించాలంట. యేసయ్య మనకు శ్రమ అనిపించినప్పుడు ఎప్పుడు ఆయన ఏం చేయలేదండి? ఏడ్చాడు ఏమన్నా? అయ్యో నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో, అంటే మీ కొరకు ఎన్ని బాధలు భరిస్తున్నానో అని అన్నాడా? ఏ మాత్రం అనలేదు. అన్నిటి సహించుకొని చివరికి సమాప్తమైనని చెప్పి తన ఆత్మని ఏం చేసి అప్పగించాడు. మనమైతే చిన్న రమరంగ ప్రభువా నేను ఎన్ని కష్టాలు భరిస్తామని నీకు అంటాం. యేసుప్రభు నేను నమ్ముకున్నందుకు నాకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అని చెప్పి మనము ఎన్నో రీతిగా దేవుని దగ్గర మనం ఏం చేస్తాం? మాట్లాడతాం. కానీ అన్నాడు క్రీస్తు శ్రమల్లో పాలువడైనంతగా సంతోషించు. అంటే క్రీస్తు శ్రమలు పడ్డాట ఆ కొరకు నేను కూడా ఆయనలాగా శ్రమ పడుతున్నాను, నేను ఎంతో ధన్యుడిని, అందులో పాకసులు అయ్యేందుకు ఇచ్చిన కృపను బట్టి వందనాలను ఏం చేస్తారంట? సంతోషించి ఆనందించాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమారా చివరికి ఇది 5:10 కూడా చదువుకున్న పేతుల్లో చూడండి. తన నిత్య మహిమకు, అదే 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంచకటి మాట చూడండి. తన నిత్య మహిమకు నేను ఎందుకు పిలిచాడు దేవుడు? తన నిత్యం ఉండే మహిమలోనికి ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. అందుకనే సర్వ కృపానిధియగు దేవుడు ఎవరు తెలిసినా సర్వ కృప నిత్యం కృపనిచ్చే దేవుడు. కృప ఎంత నిధి, కృపా నిధి అంట. ఆయన దగ్గర కృప ఏం తక్కువ లేదు. అర్థమైందండి? ఆ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఈ లోకంలో కొంచెము కాలం ఏం చేస్తున్నాడు? శ్రమల గుండా నడిపిస్తున్నాడు. ఆ శ్రమ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? నిన్ను కదా ఏం చేస్తాడంట? మిమ్మల్ని ఏం చేస్తారు? పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ కొంచెం కాలం ఈ లోపల జీవిస్తున్నటువంటి ఈ యొక్క శ్రమల జీవితం ద్వారానంట మనం 3 విషయాలు పొందుకుంటున్నాం. శ్రమలో దేవుడు మనం ఏం చేస్తున్నాం? మొట్టమొదట పూర్ణుగా చేస్తున్నాడు. అంటే మన బలహీనతలన్నింటినీ ఏం చేసి శుద్ధి చేసి మన చేస్తున్నాడు? పరిపూర్ణం చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తున్నాడంట. మూడోది ఏం చేస్తాడంటే బలపరుస్తున్నాడు. అంటే శ్రమలో ఏమవుతుంది? నువ్వు నీకు మేరే జరుగుతుంది. అందుకే నువ్వు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఒకవేళ మంచం పట్టినా, ఏ పరిస్థితి వస్తున్నా ఏం చేయకూడదు? నువ్వు ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నా దేవుడు కఠినుడు కాదైనా, ఆయన కృపగల దేవుడు, కృపానిధియకు దేవుడు. అర్థమైందండి? కాబట్టి ఏం చేస్తాం? ఆయన నన్ను పరిపూర్ణం చేయటం కొరకు, స్థిరపరచడం కొరకు, బలపరచడం కొరకు ఏం చేస్తున్నాడు? కొంచెం కాలము శ్రమల గుండా మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసం మనం ఏం చేయాలి? ఎవరైతే బాధపడుతున్నారో, శ్రమ పడుతున్నారో అడివారు అలాంటి ఒక విశ్వాసముతో ఏం చేయాలి? సంతోషించి ఆనందించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రీతిగా ప్రియమారా మనం అందరం కూడా విశ్వాసం ముందుకు సాగుతాం. కాబట్టి విశ్వాసం మనము ముఖ్యంగా ప్రేమ చూపించవలసిన బాధ్యత ఉంది, ప్రేమించవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ మన యొక్క ఇంటిలో అనారోగ్యులు ఉన్నప్పుడు, అర్థమవుతుందండి, వద్దులు బాధతో ఉన్నప్పుడు, మరి పడక మీద ఉన్నప్పుడు ఇంక ఏ రీతిగా ఉండవచ్చు? వద్దులు కావచ్చు, మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారి పట్ల ఏం చేయాలి? నువ్వు ప్రేమతో ఏం చేయాలి? వారికి పరిచయం చేసినప్పుడు వాళ్ళు కోరినట్టుగా వారికి సకల పరిచయం చేసినప్పుడు వారు ఏమవుతున్నారు? సంతోషిస్తారు, ఆనందిస్తారు, వాళ్ళు కోరిన ఆదరణ పొందుతారు. కాబట్టి వారు చనిపోవాలని ఏమాత్రము కోరుకోరు. కాబట్టి మనం చేయవలసిన ఆ బాధ్యత మనం చేసిన నిత్యముగా ప్రేమలారా మన వృద్ధులు ఏం చేస్తారు? వాళ్ళ చివరికి ఆశీర్వదించి మన దీవించే ఏం చేస్తారు? ప్రభు పిలుపు అనుసరించి ఏం చేస్తారు? వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ప్రభునందు నిద్రించే అవకాశం ఉంది. అంతేకాని లోకము ప్రవర్తించిన రీతిగా
పెద్దల పట్ల, వృద్ధుల పట్ల ఇక ఈయన పనికిరాడు కాబట్టి, బాధపడుతున్నాడు కాబట్టి, దుఃఖపడుతున్నాడు కాబట్టి ఇది ఏం చేద్దాం, చంపేద్దాం. మేము వారి పట్ల దయ చూపిస్తున్నాం, వారి పట్ల ఏం చేస్తున్నాం, మేలు చేస్తున్నాం అనుకుని చాలా మంది చోట ఏం జరుగుతుంది, చంపేస్తున్నారు. కానీ ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఎప్పుడైతే ఇక్కడ లోకంలో కావాల్సిన ప్రేమను పొందుతున్నాడో అతనికి ఏం నెమ్మది సమాధానం దొరుకుతుంది. ఎప్పుడు ఏం చేసి మరణాన్ని కోరుకోడు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనము ఏం చేద్దాం, వాటి ప్రేమ చూపిద్దాం. అదే కాకుండా మనకి ఏదైనా సమస్య, రోగం, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అవును ప్రభు నాకు అనుమతించాడు, ఈ శ్రమను అనుభవిస్తున్నానని ప్రభుని బట్టి ఏం చేయాలి, మనము సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే దేవుని ఆత్మ నీవు నివసి ఎప్పుడైతే నువ్వు దేవుని విశ్వాసం ఉంచి క్రీస్తు నా కొరకు శ్రమ అనుభవించాడు, నేను కూడా ఆయనతో పాటు ఆయన శ్రమలో పాలిభాగస్సుని అయ్యానని విశ్వాసంతో నువ్వే సంతోషం ఆనందిస్తావో దేవుని ఆత్మ నీ మీద అసలు నివసిస్తుందంట. అదే పేతురు 13లో క్రీస్తు మహిమ బయలుపరచబడు మీ మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన పిడల మహిమాస్వరూపి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. అవును ప్రభు నమ్ముకున్నందుకు నేనేం చేయాలి, వాక్యాన్ని నమ్ముకొని ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నా. ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నా ప్రభు నాకున్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, ప్రభు నాకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, శ్రమలు అనుభవించాడు, నేను ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ ఏమో గొప్పది కాదు, ఈ శ్రమలో పాలిభాగస్ నేను కూడా అవుతున్నాను అనే విశ్వాసం సంతోషం ఆనందిస్తే నిజంగా నువ్వు ఎవరికి ధన్యుడివి. కాబట్టి ప్రియులారా అట్టి కృపలో మనం అందరం కూడా ఎదుగుదాం. ప్రభు ఆత్మనందరికి తోడే నడిపించిన గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి నీకు స్తోత్రం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అని ప్రజలమైన మాటతో మీరు మాట్లాడినటువంటి ఒక్కొక్క మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభు అనేక మంది వృద్ధులైన వారు, పెద్దలైన వారు, వారు కోరిన ఆదరణ పొందలేక ఎంతో మంది ప్రభు మరణాపేక్ష కలిగిన వారు ఉన్నారయ్యా. దయచేసి అలాంటి వారికి నీ కృప అనుగ్రహించి వారి బంధు ప్రియులకు ప్రభు వారి మీద ప్రేమ పుట్టించి వారిని ప్రేమించేటట్టుగా, సంరక్షించేటట్టుగా కృప అనుగ్రహించండి. అలాగే విశ్వాసులు మేము కూడా ప్రభు, మేము మా యొక్క తల్లిదండ్రులను, పెద్దలను ప్రభు వారిని గౌరవించడానికి, ప్రేమించడానికి, వారి బలహీనంగా ఉన్నప్పుడు వారి ఇప్పుడు సంరక్షించడానికి, ఆదరణ కలిగించడానికి మీకు దయచేయండి, సహాయం ఇచ్చేయండి ప్రభు. నీ నామమున మహిమ తెచ్చుకోండి. ఇందులో అనేక రీతిగా ప్రభు వృద్ధుల పట్ల, బలహీన పట్ల, అనారోగ్యం వారి పట్ల ప్రభు ఎంతో మంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాం నాయన. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారి మీద లక్ష్యం ఉంచి ప్రేమ చూపించి నీ ప్రేమలో వాళ్ళందరినీ కూడా బలపరచుకుని ఆదరణ పొందినట్టు కృప చూపించము. అలాగే విషయాలు మేము కూడా ప్రభు అయ్యా అటువంటి కృప దయచేయమని, అలాగే ప్రతి ఒక్కరి పట్ల మేలు చేసే వారముగా, విసుగు మేలు చేసే వారముగా ఉండడానికి కృప చూపించము. అలాగే ఎవరైతే శ్రమంలో, బాధల్లో, దుఃఖంలో ఉన్నారో ప్రభు వారు కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, ఈ వాటిని ఆదరించండి. అలాగే మా ప్రియులు, బంధువులు ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభు, అందరికీ జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్ ఉన్న వారిని, గృహాలు ఉన్న వారిని, మా పెద్దలను అందరికీ జ్ఞాపకం చేసుకొని అందరికీ నీ కృప అనుగ్రహించి మంచి ఆరోగ్య చేసి విశ్వాస పరిచయం నడిపించండి. శత్రువులకు కృప చూపించమని రాజకీయ నడిపిన వందనాలు. దాంట్లో తిరిగి కలిసినంత వరకు పక్కన వచ్చమని ఇప్పుడు ప్రతి ఒక్కరిని ప్రభు చేస్తాం. సంవత్సరం మహిమ గంట ప్రభావం పడమని ఏసునం పెట్టుకోవాల్సిన తండ్రి. ఆమేన్.
నా తండ్రి దేవుని ప్రేమి కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్య సహవాసం వీటిని మందులో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాజ్య పరితోడే నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.